ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ఈ దినమున క్రీస్తు మొదటి రాకడలో వచ్చినటువంటి సందర్భముగా ఆయన భూమి మీదకి వచ్చిన సందర్భంగా ఆయన యొక్క జన్మదినాన్ని సంతరించుకొని చేసుకున్నట్టు ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేసుకుంటూ, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం, మార్గ గ్రంథం ఏంటి, సత్యవేద గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం. ప్రియులారా, ఈ దినమును మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు గారు ఆయన వచ్చాడా, పుట్టాడా? ప్రియ సహోదరులారా, ఇప్పుడున్నటువంటి యొక్క జనాంగం అంతా యేసు ప్రభు గారు పశువుల పాకలో పుట్టారు, పశువుల తొట్టులో పుట్టారు అని అనేటువంటి మాటలను చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అది ఎంతవరకు వాస్తవం అనేది మనం గమనించుకున్నట్టయితే, అసలు యేసు ప్రభు గారు పుట్టికని బైబిల్ గ్రంథంలో బయలుపరిచారా? బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నదా? మనం గమనించుకున్నట్టయితే ప్రియ సహోదరులారా, లూకా సువార్త 2వ అధ్యాయం అండి. ప్రియ సహోదరుల, లూకా సువార్త 2వ అధ్యాయం అండి. 7వ వచనం చూసుకున్నట్టయితే, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. యేసుప్రభు గారు ఎక్కడ పుట్టారని ఉన్నదండి? యేసుప్రభు గారు ఎక్కడ పుట్టారో బయలుపరిచారండి. యేసుప్రభు గారు ఎక్కడ కన్నారో మరియం బయలుపరిచారండి. చూశారు కదా ప్రియమైన సహోదరులారా, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక అతడు తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి యుండిన మరియతో ఆ సంఖ్యలో వ్రాయబడుట గలీలేలోని నజరేతు నుండి యోదేలో బెత్లెహేము, యోదే దేశంలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉండినప్పుడు ఆమె ప్రసవ దినం నిండెను గనుక తన తొలుచూలు కుమారుణ్ణి కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరిండబెట్టెను. ప్రియమైన క్రైస్తవ సమాజమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతున్నట్టు మహాపండితులారా, పామలులారా, రెవరెండులారా, బిషపుల్లారా, మనం గమనించుకున్నట్టయితే ఈ దినమున ఏ విధంగా మనం చేసుకుంటున్నాము? యేసు ప్రభు గారు పుట్టిన యొక్క స్థలాన్ని బయలుపరచలేదు. సత్రంలో స్థలము లేక పశువుల తొట్టులో పరుండు పెట్టిన ఉన్నదండి. ప్రియమైన దేవుని మనం చూసుకున్నట్టయితే, అసలు ఆ రోజు మనం చూసుకున్నట్టయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ రక్షకుడు, చూసారా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తెట్టులో పండుకొనుట మీరు చూచెదరని చెప్పాను. చూసారా, పొత్తుగుడ్డలతో చుట్టబడి పండుకొని మీరు చూద్దరని చెప్పారు. కానీ ఎక్కడ పుట్టారు వాళ్ళు కూడా చెప్పలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియులారా, ఆ ప్రియమైన దేవుని వెంటనే పరలోక సమూహం ఆ దూతతో కూడా కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఎవరిని చేశారండి? దేవుని ప్రార్థించారు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాటని దేవునికి స్తోత్రం చేయుచుండరి. చూసారా, దేవునికే స్తోత్రం చేశారు ప్రియ దేవులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా. మరియు ఆ గొర్రెల కాపరులు కూడా చూసండి ఏం చేశారండి? తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునికి మహింపరుస్తూ స్తోత్రం చెల్లించుచుండరి దేవుని మహింపరిచారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు గారు పుట్టుకని మనం చూసుకున్నట్టయితే ఆయన పుట్టుకని దేవుడు బయలుపరచలేదు.
అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా మనం చూసుకున్నట్టయితే అసలు యేసు ప్రభు గారు మన పుట్టినరోజున బెత్లెహేములో సందడి జరిగిందా, అలజడి జరిగిందా? ప్రియమైన దేవుని వాళ్ళరా మత్తయి సువార్త మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త, రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ప్రియమైన దేవుని వలన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘంలారా, బెత్లెహేములో సందడి జరిగిందా? డ్యాన్సులు జరిగాయా? పాటలు జరిగాయా? కోలాహలం జరిగిందా? మనం గమనించినట్టే చూశారు కదా. జ్ఞానులు వచ్చేటప్పుడు ఏమైనాయండి, యెరూషలేము రాజుతో పాటు ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా ఉన్న యెరూషలేములో వారందరూ కలవరపడ్డారు. అలజడి జరిగిద్దండి. సందడి లేదండి, సంతోషం లేదండి, పాటలు లేవండి, ఈలలు లేవండి, డాన్సులు లేవండి, డమార్లు లేవండి, డప్పులు లేవండి, వాయిద్యాలు లేవండి. ఏం జరిగిందండి? అలజడి జరిగింది, కలవరం జరిగింది, కలవరపడ్డారు. ఏంటి నాకు పోటీగా రాజు పుట్టడం ఏంటి అన్నటువంటి ఆశ్చర్యంలో రాజు మునిగిపోతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. ప్రియ సోదరులారా, వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటుకు మీదుగా నిలిచి వరకు వారు ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులే ఇంటిలోనికి వచ్చి ఎక్కడున్నారండి? తల్లి అయిన మరియను ఆయన శిశువు ఎక్కడున్నారండి? ఇంటిలోకి వచ్చారండి. సాగిలిపడి ఆయనను చూచి పెట్టెలో సాంబ్రాణిని బంగారు బోనములను సాంబ్రాణి బోనం తీసుకుని వచ్చి ఆయనకు సమర్పించిరి. ప్రియ సోదరులారా, తూర్పు దేశులు జ్ఞానులు వచ్చేటప్పటికి ఎంతండి? 2 సంవత్సరాల లోపైందండి. అంటే యేసుప్రభు గారు పుట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడున్నారంటే ఒక ఇంట్లో ఉన్నారండి. తూర్పు దేశ జ్ఞానులు వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్నారు. అలాగే ప్రియ సోదరులారా, మనకు గ్రీటింగ్స్ చేస్తూ ఉంటాం కదా, తొట్లో పడుకోబెట్టినట్టు, ముగ్గురు జ్ఞానులు వచ్చినట్టు, గొర్రెలు వచ్చినట్టు, గొర్రెపిల్లలు అక్కడ లేవండి. గొర్రెపిల్లలు లేవు, అసలు గొర్రెపిల్లలు వేస్తూ ఉంటారు. యేసుప్రభు గారికి ఒక చెక్కలో గొర్రెపిల్లలు పెట్టేస్తూ ఉంటారు. ఇది సమంజసమే? ఇదే అసలు బైబిల్ గ్రంథం రాయబడి ఉందా? ప్రియ సోదరులు మనం చూసుకున్నట్టయితే ఆయన ఏ రోజు అక్కడ బోళములు కానుకలు సమర్పించారు. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారి యొక్క మరొక మార్గంలో వెళ్ళిపోయారు. వారు మళ్ళీ హేరోదు రాజు కనపడలేదండి, వెళ్ళిపోయారు. ప్రియ సోదరులారా, ఆ రోజు ఏమైందంటే చూశారు కదా, హేరోదు రాజు ఏమనుకున్నాడండి? ఆ ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన వాటి నెరవేర్చని హేరోదు రాజు మరణం వరకు అక్కడ ఉండమని. ఏంటండి? పిల్లలు చంపేస్తారు. ఇంకా జ్ఞానులు నన్ను అపహరించరేనంటే జ్ఞానులు మళ్ళీ రమ్మన్నారు కదా హేరోదు రాజు, కానీ వాళ్ళు వెళ్ళాల. జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని ఆ జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను సకల ప్రాంతములలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించేశాడండి. ప్రియ సోదరులారా, బెత్లెహేములో సందడి జరిగిందండి, పాటలు జరిగినాయండి, డ్యాన్సులు జరిగినాయండి, డమారులు జరిగినాయండి, ఉత్సాహం జరిగిందండి, అత్యుత్సాహం జరిగిందండి. ఎక్కడికి వెళ్ళిపోతుందండి క్రైస్తవ సమాజం? ఏ యొక్క అప్ప చేతుల్లోకి వెళ్ళిపోతుంది, భ్రష్టాత్మ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రియ సోదరు చూశారు కదా, అందువలన రామాలు అంగలార్పులు నిలబడాను. అంగలార్పులు, పిల్లలు చంపేస్తుంటే అంగలార్పులు నిలబడ్డాయండి. ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభు పరలోకం నుండి రావడం జరిగిందండి. ప్రియ సోదరులను గమనించుకున్నట్టయితే ఎంతటి జ్ఞానాన్ని మనం ఉంచుకొని ఏదో యేసు ప్రభు గారు వచ్చారు పుట్టేశారని చెప్పేసి మనం
అనుకున్నట్టయితే చూశారు కదా ఆ రోజు ఏం జరిగిందండి. 2 సంవత్సరాల పిల్లల్ని మనం ఆయన చంపేయడం జరిగిందండి. ప్రియమైన దేవుని వల్లరా యోహాను సువార్త 18:37 37 ఏమన్నారండి? అందుకు పీలాతు నీవు రాజువా అని అడిగారండి ఆయన. ఎవరినండి? యేసుప్రభు గారిని. యేసుప్రభు ఏమన్నారండి? నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తము ఎక్కడికి వచ్చారండి? ఈ లోకమునకు వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చారండి? ఒకసారి మనకు పుట్టిన మనిషి మరలా పుట్టడానికి వీల్లేదు కనుకనే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కన్నీ మరి అమ్మట గర్భం నుంచి అంటే ప్రేమ దేవుని వల్ల మరలా మనిషి ద్వారా పుట్టకూడదు కనుకనే ఈ యొక్క అద్భుతాన్ని దేవుడు చేయడం జరిగింది. ప్రియ సహోదరులారా, అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నమ్రతతో ఉండాలి. ప్రియ సహోదరు లూకా సువార్త 15:7 చూసినట్టు వాళ్ళే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయములో కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్కరే, చూసారా, ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువగా సంతోషం కలుగును. మారు మనసు పొందాలి, పాపి మారు మనసు పొందాలి, అదే ఎక్కువ సంతోషం అండి. ప్రియమైన దేవుని వల్లరా 1 తిమోతి 1:15 అండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. దేనికోసం వచ్చారండి? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారండి. పుట్టలేదండి, వచ్చాడు ఆయన. అంటే ప్రియ సహోదరులారా, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొద్ద పరలోకమందు ఉన్నటువంటి యేసుప్రభు గారు రావడం జరిగింది. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతటి సత్యాన్ని గ్రహించుకుంటేనే కానీ మనకి అవదండి. అందుకనే నశించిన దానిని వెతికి తీయడానికి మనిషి కుమారుడు వచ్చినని చెప్పి రాయబడి ఉంటుందండి. ప్రియ సహోదరులారా, ఇంతటి నిజాన్ని మనం ఒప్పుకోగలిగితేనే యేసుప్రభు గారి యొక్క పుట్టుకకి పరమార్థం ఉంటుంది. అంటే ఆయన ఏ విధంగా ఉండొచ్చాడు, దేని నుంచి వచ్చారు ఆయన? మన పాపాల నిమిత్తమైన పాపను రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ప్రియ సహోదరులారా, కానీ ఏం చేస్తున్నాడండి ఈ మధ్యన మనకి మన యొక్క దైవజనులకు కానీ క్రైస్తవ సమాజానికి కానీ అపవాది ఏం చేస్తున్నాడండి? 2 తెస్సలోనిక 2:4 అండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా ఉన్నవాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధంగా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకడి. ఎవరు దేవుడో తెలియక, ఏ దేవుడో తెలియకుండా మనోనేత్రాలు గుడ్డుతనం కలుగ చేసిందండి. క్రైస్తవులకు మనోనేత్రాలు గుడ్డుతనం కలుగ చేసింది. ప్రియ సహోదరులారా, ఈ దినమున ఇంతటి గూఢార్థం ఉన్నటువంటి యొక్క సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా జరుపుతున్నట్టు ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే, ఎందుకంటే యేసు ప్రభు గారి యొక్క పుట్టుకని మాత్రం దేవుడు బయలుపరచలేదండి. ఎక్కడ పుట్టారనేది వాళ్ళకి తెలియలేదండి. ప్రియ సోదరులు, అందుకని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సత్యాన్ని గ్రహించుకుంటూ, అలాగే ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలని ఎందుకన్నారంటే అది యేసుప్రభు గారిని ఉద్దేశించిందండి. ఎందుకంటే ప్రియులారా, యేసుప్రభు గారు పుట్టింది లోకరక్షకే, కానీ ఆయన చనిపోయిన తర్వాత మనకి రక్షణ వచ్చింది, రక్షింపబడ్డాము, నిత్య జీవాన్ని అర్హులుగా మనం చేకూర్చబడే. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఆయన చనిపోయి పాపాలని మాత్రం మన పాపాలన్నింటి మోసుకొని వెళ్ళారు కనుకనే ఆయన ఒక చనిపోయిన దినాన్ని మనం ఒక పండగ దినంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే చెప్పారు కదా, నా కోసం ఏడకండి, స్త్రీలు స్టేట్స్ నా కోసం ఏడకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి, మీ బిడ్డల కోసం ఏడండి. ఎందుకంటే దారి తప్పిపోతున్నారు, దోవ తప్పిపోతారు, ఏ విధంగా అయిపోతారో తెలియదు, లోకాసులకు వెళ్ళిపోతారు, పోకలకు వెళ్ళిపోతారు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీనికి వెళ్ళిపోతుంటారు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ మనకి చేసుకుని నేను ఆడుకుంటున్నామండి. ప్రియ సోదరు, అందుకనే నా కోసం ఏడొద్దని చెప్పినట్టు యేసుప్రభు గారి మాట మనం అర్థం చేసుకుంటాం. అలాగే గుడ్ ఫ్రైడే ఉండదు కదా, గుడ్ ఫ్రైడే రోజునే మనకు సంతోషం ఉంది. ఎందుకంటే ఆయన చనిపోయి మనకి రక్షణ ఇచ్చారు,
మన పాపాల నిమిత్తం మన పాపాల నుండి మోసుకునేటువంటి లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి రాజులకు రాజు యేసు ప్రభు గారిని ఆ విధంగా మనం గణపరిచే వారంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ చేరింది, క్రైస్తవ తరాలను నిర్వీర్యం చేస్తుంది. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ చేరింది, క్రైస్తవ తరాలను నిర్వీర్యం చేస్తుంది. దేవుని ప్రజలకు గుడ్డితనం చేసింది, దేవుని ప్రజలకు గుడ్డితనం చేసింది. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ చేరింది, క్రైస్తవ తరాలను నిర్వీర్యం చేస్తుంది. దేవుని ప్రజలకు గుడ్డితనం చేసింది. ఓ యేసు ప్రభువా, నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టినాము. ఓ యేసు ప్రభువా, నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టినాము. ఓ యేసు ప్రభువా, నీ నామమున ప్రవచించినామందురు. ఓ యేసు ప్రభువా, నీ నామమున ప్రవచించినామందురు. అక్రమము చేయువారలారా ఎన్నడూ ఎరుగునను యేసు. అక్రమము చేయువారలారా ఎన్నడూ ఎరుగనను యేసు. ఏమౌనో నీ గతి ఏమౌనో యోచించుమా. ఏమౌనో నీ గతి ఏమౌనో యోచించుమా. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ చేరింది, క్రైస్తవ తరాలను నిర్వీర్యం చేస్తుంది. దేవుని ప్రజలకు గుడ్డితనం చేసింది. ఓ యేసు ప్రభువా, నీ నామమున అద్భుతాలు చేసి ఉన్నాము. ఓ యేసు ప్రభువా, నీ నామమున అద్భుతాలు చేసి ఉన్నాము. ఓ యేసు ప్రభువా, నీ నామమున సూచక క్రియలు చేసిన మందురు. ఓ యేసు ప్రభువా, నీ నామమున సూచక క్రియలు చేసిన మందురు. అక్రమము చేయువారులారా ఎన్నడూ ఎరుగనను యేసు. అక్రమము చేయువారలారా ఎన్నడూ ఎరుగునను యేసు. ఏమౌనో నీ స్థితి ఏమౌనో ఆలోచించుమా. ఏమౌనో నీ స్థితి ఏమౌనో ఆలోచించుమా. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ చేరింది, క్రైస్తవ తరాలను నిర్వీర్యం చేస్తుంది. దేవుని ప్రజలకు గుడ్డితనం చేసింది. ఓ యేసు ప్రభువా, నీ నామమున స్వస్థతలు చేసి ఉన్నాము. ఓ యేసు ప్రభువా, నీ నామమున స్వస్థతలు చేసి ఉన్నాము. ఓ యేసు ప్రభువా, నీ నామమున పేరు పెట్టి పిలిచిన మందరు. ఓ యేసు ప్రభువా, నీ నామ
పేరు పెట్టి పిలిచిన మందురు అక్రమము చేయువారులారా ఎన్నడూ ఎరుగనను యేసు అక్రమము చేయువారలారా ఎన్నడూ ఎరుగనను యేసు ఏమౌనో నీ గతి ఏమౌనో గమనించుమా ఏమౌనో నీ గతి ఏమౌనో గమనించుమా పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ చేరింది క్రైస్తవ తరాలను నిర్వీర్యం చేస్తుంది దేవుని ప్రజలకు గుడ్డితనం చేసింది పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ చేరింది క్రైస్తవ తరాలను నిర్వీర్యం చేస్తుంది దేవుని ప్రజలకు గుడ్డితనం చేసింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, పంపించమని కోరుకుంటూ ప్రభు పేట అందరికీ వందనాలండి. మీ ఈశ్వరరావు.